ఈ కోడ్ ఏదైతే రాసానో ఈ కోడ్ని బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే ఒక నేమ్తో రీప్రజెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందన్నమాట. అంటే ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఒక స్పెసిఫిక్ అంటే నాకు ఎప్పుడు కావాలంటే నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది, అంటే నా దగ్గర ఒక కోడ్ ఉంది A=1 అని. ఈ కోడ్ని నేను ఏం చేసేసానంటే రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకున్నాను. రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ని నా దగ్గర నేను ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను. ఆ ప్రోగ్రామ్ రాసుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఇన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఇదే కోడ్ని నేను రాసే చోట రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్, అంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసి దానిలో పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏ టైప్ ఆఫ్ యాక్షన్ అనేది అప్లై చేయాల్సిన ప్రతిసారి కూడా మనం ఏం చేయొచ్చు అంటే దానిని రీయూజబుల్ అనేది చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే అగైన్ ఇంకొక షార్ట్ వర్డ్లో చెప్తాను. అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్ అంటే ఏంటనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ అనేది ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా డెవలప్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని బోలెడు సార్లు అంటే సెవరల్ టైమ్స్ కనుక మనం ఆ ప్రోగ్రాంలో రిపీటెడ్ కనుక చెయ్యాలి అనుకో, అలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే అలా రిపీటెడ్గా కనుక రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే ఒక దాన్ని క్రియేట్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకు అవసరమైన సారల్లా మనం ఏం చేసుకోవాలంటే యూజ్ చేసుకోగలరు అనేది చెప్పుకుంటాం అన్నమాట. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫంక్షన్ అంటే ఏం లేదు, లిటరల్గా ఫంక్షన్ అంటే ఏమంటారంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంటుంది. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఒక స్పెసిఫిక్ పర్పస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవాలంటే ఆ కోడ్ని రీయూజబుల్ అయ్యేటట్టు పెట్టుకోవడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు అన్నమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? సంజయ్, డూ యూ హ్యావ్? నో సార్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే రాశానో ఆ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని నేను ఒక ఫంక్షన్లో పెట్టుకోవాలి అంటే ఏం చేస్తాను అంటే ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను అవసరమైనప్పుడల్లా వాడుకోవాలంటే దీన్ని ఏం చేయాలి, నేను ఒక ఫంక్షన్లో పెట్టుకోవడం అనేది చేయాలన్నమాట. ఫంక్షన్ అనే దాంట్లో పెట్టుకోవడం అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. అలా చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. దాని సింటాక్స్ ఏంటిది మీ అందరికీ తెలుసు కదా. ఒక ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేస్తున్నామంటే రిజర్వ్డ్గా రీయూజబుల్ అనేది మనం చేసుకోవాలంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్, నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందన్నమాట. ఏంటిది, అదేంటిది అనేది చూద్దాం. ఏంటిదంటే ప్రింట్ ఆఫ్ హలో అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏమైంది? హలో అని ప్రింట్ అయింది. హలో అని ప్రింట్ అయిందా? ఓకే. ఈ హలో అని ప్రింట్ అయ్యి ఈ టెక్స్ట్ నేను ఏం చేద్దామంటే నా ప్రోగ్రాంలో బోలెడన్ని సార్లు నేను వాడతాను అనుకున్నాను. వాడతామంటే ప్రతిసారి ఇది రాయకుండా ఆ వార్డు ఎప్పుడైతే వస్తుందో ఆ వార్డు వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ రాసిన ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో, పీస్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ని రీయూజబుల్ అయ్యేటట్టు పెట్టుకోవాలి అనుకున్నాం. అలా పెట్టుకోవాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో ఈ పీస్ ఆఫ్ ద కోడ్ అనకూడదు అనమాట. దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్ అంటారు. ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను ఒక 20 లైన్లు 30 లైన్లు ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాను. ఆ ప్రోగ్రామ్ 5-6 సార్లు వాడదాం అనుకున్నాం. అలా వాడాలనుకున్న ప్రతిసారి కూడా దానికోసం సపరేట్గా మనం లైన్ రాయకుండా ఏదైతే మనం రాసామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మరలా రీయూస్ఫుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే ఒక దాన్ని క్రియేట్ చేసేసి దానిలో పెట్టుకోవడం అనేది చేస్తారనమాట. అలా పెట్టుకోవడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే దాని రూల్ చూస్తుంది. ఏంటిది, ఈ రీయూజబుల్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ కోడ్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ఫంక్షన్లో. అప్పుడు మనం ఏం చేస్తారంటే డిఈఎఫ్ అంటారు. అంటే డిఈఎఫ్ అని ఒక కీవర్డ్ పెట్టేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్
ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్. అంటే మనం ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఏందనేది చూద్దాం. ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే రాశానో ఈ రాసిన ఈ పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో చూడు, ఆ పీస్ ఆఫ్ ద కోడ్ని నేనేం చేయాలి అంటే ఒక షార్ట్ కట్గా గుర్తు పెట్టుకోవాలి అంటే అక్కడ నేను ఏదైతే రాశానో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి ఒక పేరు అనేది పెట్టడాన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారన్నమాట. ఫంక్షన్ నేమ్ అంటే ఏమని పిలుస్తారంటే మనం ఏదైతే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేసుకుంటున్నామో ఆ రిపీట్ చేసే బ్లాక్ ఆఫ్ ద కోడ్కి పేరు పెట్టడాన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారన్నమాట. ఆ పేరు పెట్టడం అంటారు కదా, ఆ పేరు అనేది ఎప్పుడు ఏం పెట్టాలంటే మనం రాసే ప్రోగ్రాంలో ఒక పెట్టిన పేరుని మరలా పెట్టకూడదు అనమాట. అంటే యూనిక్గా ఉండే నేమ్ని మాత్రమే ఏం చేయాలంటే ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి పెట్టుకోవడమే చేయాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఎవరు పెట్టని ఒక పేరు పెట్టాను. ఏమని పెట్టాను? గ్రీట్ అని పెట్టుకున్నాను. అంటే ఏంటిది, నేను ఇక్కడ ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్, అంటే నేను ఏదైతే కోడ్ని రిపీటెడ్గా వాడుకోవాలనుకుంటున్నానో ఆ వాడుకోవాలనుకుంటున్న బ్లాక్ ఆఫ్ ద కోడ్కి ఒక పేరు పెట్టాను. ఆ పేరుని ఏమనుకున్నానంటే గ్రీట్ అని నేనుతో పిలిచాను. అంటే దాన్ని ఏమంటారు? ఫంక్షన్ నేమ్ అంటారు. అంటే నేను బ్లాక్ ఆఫ్ ద కోడ్కి ఒక పేరు పెట్టడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ నేమ్ పెట్టేశాను. ఆ పెట్టిన తర్వాత రూల్ ఏంది? సింటాక్స్ ఏం చేయాలి? 2 రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కాలన్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్కి ముందర మనం ఏం చేయాలంటే 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ని క్రియేట్ చేయడం అంటారు. ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలంటే డిఈఎఫ్ అని పెట్టి దాని తర్వాత ఫంక్షన్ యొక్క పేరు పెట్టి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి కాలన్ పెట్టి తర్వాత లైన్లో 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ని పెట్టుకోవడం ద్వారా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా అనేది మనం ఫస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? నో సార్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదే కోడ్ని నేను రన్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? గెస్ ఎనీవన్. ఏమని రావచ్చు అవుట్పుట్? వాట్ విల్ బి ద అవుట్పుట్? అలానే నాకేమని వచ్చిందంటే చూద్దాం. నాకేమీ రాలేదు. ఎందుకు రాలేదంటే నేను ఏదైతే ఒక కోడ్ క్రియేట్ చేసుకున్నానో దాన్ని ఫంక్షన్లో పెట్టుకున్నందుకు ఆ ఫంక్షన్లో పెట్టుకున్న పేరు ద్వారా నాకు అవుట్పుట్ ఏమీ డిస్ప్లే అవ్వదన్నమాట. అంటే ఒక ఏదైనా కానీ ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని, అంటే పీస్ ఆఫ్ కోడ్ అని పద్దాలు చెప్పకూడదు అనమాట. సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలియాలి కాబట్టి మనం ఆ పదాలు మర్చిపోతాం. ఏదైతే మనం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఫంక్షన్లో పెట్టుకున్నామో ఆ ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్ అనేది ఎప్పుడూ కూడా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. ఆ కోడ్ని మనం ఏం చేస్తామంటే రీయూజ్ చేసుకుంటున్నాం. అంటే దానికోసం అంటే ఏం చేశాను, హలో అనే ఒక మెసేజ్ కోసం నేను ఏం చేశానంటే ఒక కోడ్ని క్రియేట్ చేసుకొని దాచిపెట్టుకున్నాను. ఆ కోడ్ని నేను ఎప్పుడు చేస్తానంటే నాకు అవసరమైన ప్రతిసారి దాన్ని వాడుకున్నప్పుడు మాత్రమే ఆ కోడ్ అనేది డిస్ప్లే అయ్యింది. అంతేగాని మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసామనుకో ఆ క్రియేట్ చేసిన ఎలిమెంట్ అనేది ఎప్పుడూ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వదన్నమాట. అది వాడుకోవడానికి మనం క్రియేట్ చేసామని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు నేను ఏదైతే కోడ్ రాశానో ఆ ఫంక్షన్ క్రియేట్ చేసానో ఆ ఫంక్షన్ని కనుక మనం వాడుకోవాలి అనుకో, ఏదైతే హలో అని ఏదైతే ఒక టెక్స్ట్ రాసిన ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ని కనుక నేను వాడుకోవాలనుకో, అలా వాడుకోవాలి అంటే అప్పుడు మనం ఎలా వాడతామనే దాని గురించి చూద్దాం. అలా ఎలా వాడతారనే దాని గురించి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేశాను. దాని తర్వాత వెళ్ళేసి నార్మల్గా నేను ఏం చేశానంటే ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ఏమని రాశానంటే నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ పెట్టేసి నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసే వాల్యూస్ అన్ని నేను ఎక్కడ నుండి తీసుకున్నాను అంటే ఇన్పుట్ నుండి తీసుకుందాం అనుకున్నాను. ఆ ఇన్పుట్లోకి నేను ఏం చేశానంటే పేరు రాహుల్ అని పెట్టుకున్నాను. ఇక్కడ కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? రాహుల్ అని.
ఏమని వచ్చిందంటే రాహుల్ అని వచ్చింది. ఓకే యా రాహుల్ అని వచ్చేసింది. అంటే ఇప్పుడు నాకేమైందంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఆ ఫంక్షన్లో ఉన్నది ఏది కూడా నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదనమాట. నేను ఏదైనా సపరేట్గా వేరే లైన్స్లో కోడ్ రాసుకుంటా ఉన్నాను అనుకో, ఆ రాసుకున్న కోడ్ని మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటర్ తీసుకోవడం అనేది చేస్తుంది. ఓకే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ రాహుల్ అనే తీసుకున్నాను చూడు, ఈ రాహుల్ అనే పేరు దగ్గర నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నేను ఏదైతే రాసుకున్నాను చూడు, ఇక్కడ మార్క్ చేశాను చూడు, ఈ మార్క్ చేసిన దాన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. అంటే ఒక ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో మీ అందరికీ అర్థమైంది. ఈ ఫంక్షన్లో ఇక్కడ రాసిన ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో చూడు, ఈ ఫస్ట్ లైన్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఆ ఫస్ట్ లైన్ మొత్తాన్ని కలిపి ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక నేమ్తో పిలుస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారన్నమాట. హెడర్ అంటే టాప్ మోస్ట్ భాగాన్ని హెడర్ అంటారు అనమాట, కింద భాగాన్ని టైల్ అంటారు. అంటే అది ఎందుకు తర్వాత చూద్దాం. ఇక్కడ చూపించిన కోడ్లో టాప్ మోస్ట్ లైన్లో కనపడుతున్న ఎంటైర్ ద లైన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు అనమాట. ఓకే తర్వాత మనం ఏం చేసామంటే సెకండ్ లైన్లో కనపడుతున్న ఏదైతే ఉందో ఈ లైన్లో ఉన్న ఈ కోడ్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ రాసిన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని ఏమని పిలుస్తారు ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ బ్లాక్ అంటారు అనేసి గుర్తొచ్చేసిందా? ఓకే అంటే అగైన్ మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను, ఎందుకంటే మరలా ఇంక చెప్పను అన్నమాట, రేపటి నుండి రిపీట్ చేయండి. ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే ఏదైనా ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం రాసిన కోడ్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్, అంటే దట్ మీన్స్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని ఒక ప్రోగ్రామింగ్ లోపల మల్టిపుల్ టైమ్స్ దాన్ని వాడుకోవాలి అంటే సేమ్ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఆ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఆ సింటాక్ ఏంటిది అంటే డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్ రాసేసి, డిఈఎఫ్ అంటే ఏమంటారంటే డిఫైనింగ్ అంటారన్నమాట. ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను దాన్ని డిఈఎఫ్ అని రాసి దాని పక్కన ఫంక్షన్ పేరు పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి కాలన్ పెట్టి తర్వాత 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ ఇచ్చి దాని తర్వాత ఏదైతే మనం రిపీట్ చేద్దాం అనుకుంటున్నామో పీస్ ఆఫ్ కోడ్, ఆ రిపీట్ అయ్యే పీస్ ఆఫ్ ద కోడ్ని రాయడం అనేది చేయాలన్నమాట. ఇలా చేస్తే ఏమైందంటే ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ ఫంక్షన్లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట ఒక ప్రోగ్రామ్. అలా వాడుకోవాలనేసి నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. ఏమని నేమ్ అని ఒక ఇన్పుట్ తీసుకొని ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే నేమ్ రాహుల్ అని వచ్చింది చూడు, ఆ రాహుల్ అనే టెక్స్ట్ కంటే ముందల ఒకటి హలో అనే వాడిని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ హలో అని రాశాను చూడు, ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఇక్కడ రాసిన నేమ్ ఏదైతే ఉందో చూడు, దీన్ని ఏమంటారు ఫంక్షన్ బ్లాక్. అంటే ఫంక్షన్ బ్లాక్ లో ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని నేనేం చేద్దాం అంటే నా ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయ్యి ప్రింట్ చేద్దాం అనుకున్నాను. నేను ఏదైతే ఒక ఫంక్షనల్ బ్లాక్ లో రాసిన కోడ్ ఉందో ఆ కోడ్ని నేను వాడుకోవాలి అనుకున్నాను. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను చూడు 4-5 లైన్స్ లో, ఈ 4-5 లైన్స్ లో కోడ్ రాసుకుంటున్నాను కదా, ఆ కోడ్ దగ్గరకు వచ్చేసి నేను ఏదైతే ఫంక్షన్ లో క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకుందాం అనుకున్నాం. అలా రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ బ్లాక్ లో ఉన్న కోడ్ని తీసుకొచ్చేసి డైరెక్ట్ గా మనం అప్లై చేయకూడదు అనమాట. అలా అప్లై చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. దానిని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ లోకి వెళ్ళాను. అంటే ఒక ఫంక్షన్ లో ఏదైతే మనం ఫంక్షన్ బ్లాక్ లో ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేసుకున్నామో ఆ రిపీటింగ్ బ్లాక్ లో క్రియేట్ చేసుకున్న కోడ్ని మనం రాసే కోడ్ లో డైరెక్ట్ గా అయితే మనం యూజ్ చేయకూడదు అనమాట. దాన్ని యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ లో ఉన్న కోడ్ని వాడుకోవచ్చు అనమాట. అలా వాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ లైన్ దగ్గర అయితే మనం ఆ ఫంక్షన్ లో క్రియేట్ చేసుకున్న
కోడ్ ఏదైతే ఉందో ఫంక్షనల్ బ్లాక్ క్రియేట్ చేసుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని మనం వాడుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళాను నేమ్ అనే దాని తర్వాత నాకేంది ప్రింట్ నేమ్ అంటే నేమ్కి ముందర నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నేమ్ ప్రింట్ నేమ్ చేశాను కదా రాహుల్ అనే పేరుకి ముందర హలో అనేది ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఫంక్షన్కి నేమ్ పెట్టాను కదా ఆ ఫంక్షన్కి పెట్టిన నేమ్ని ఇక్కడ రాయాలన్నమాట. ఫంక్షన్కి పెట్టిన నేమ్ ఏంటిది గ్రీట్ అనే పేరు పెట్టాను. ఆ పేరు తర్వాత నేను ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. ఆ రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాను ఆ ఫంక్షన్ నేము ఆ ఫంక్షన్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టి కనుక ఎంటీగా వదిలేశాను. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైతే ఒక ఫంక్షనల్ బ్లాక్ లో మనం రిజర్వ్డ్ గా పెట్టుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేస్తారంటే మనం రాసే కోడ్లు ఇలా అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకుంటారు అన్నమాట. ఇలా చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఓకేనా? దీనిలో మనం ఏం చెప్పుకున్నాము ఒక ఫంక్షన్ లో 3 పేర్లు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటిదంటే ఫంక్షన్ లో రాసిన డిఎఫ్ నుండి ఫంక్షన్ నేమ్ తర్వాత ఆ లైన్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు. ఏదైతే ఫంక్షన్ లో సెకండ్ లైన్ లో రాశానో అక్కడ ఏది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాశానో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏమంటారంటే ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారు. డిఎఫ్ తర్వాత నేను ఏదైతే ఫంక్షన్ నేమ్ పెట్టానో ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎలా క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా మనం రాసే ప్రోగ్రాంలో వాడిన కోడ్ని ఎప్పుడు కూడా వాడకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక యునిక్గా ఉండే ఎవరు వాడిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ నేమ్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే కంప్యూటర్ దాన్ని అలౌ చేస్తుంది. లేకపోతే ఏమైందంటే మనం రాసాగానే ఆ ఫంక్షన్ ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి బగ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అంటే ఫంక్షన్ క్రియేట్ చేయడం అనేది అర్థమవుతుంది. ఓకే, మనం ఏదైతే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్లో క్రియేట్ చేసిన ఏదైతే ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ని మనం వాడుకోవాలనుకో మన ప్రోగ్రాంలో మల్టిపుల్ టైమ్స్ మనం ఒక ప్రోగ్రాంలో వాడుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం రాసే ప్రోగ్రామ్ లోపల ఏం చేయాలంటే ఏదైతే ఫంక్షన్లో మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్న కోడ్ని మనం ఏం చేయాలంటే కాల్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ కాల్ చేస్తామో అప్పుడు ఏమైందంటే మన ఫంక్షన్లో ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నామో ఆ కోడ్ అనేది ఏమైందంటే మనం రాసే కోడ్ లోపల ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే దాన్ని ఏమంటారు రూల్ అని చెప్పండి, ఇంకా సింటాక్ అనేది ఉందన్నమాట. అంటే మనం కాల్ చేయాలంటే ఒక ఫంక్షన్ని కాల్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏ ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న కోడ్ని వాడుకోవాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్లో మనం స్టోర్ చేసిన ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ని అప్లై చేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో అలా పెట్టడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. ఇలా ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్లో మనం ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నామో ఆ కోడ్ని ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అంటే 6th లైన్ తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నానంటే హలో అనే దాన్ని మళ్ళీ వాడుకుందాం అనుకున్నాను. అలా వాడుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి హలో అనే దాన్ని ఫంక్షన్లో పెట్టుకున్నాను కదా ఆ హలో అనే టెక్స్ట్ని నేనేం చేయాలి అనుకున్నాను వాడుకోవాలనుకున్నాను. అలా చేయాలంటే అప్పుడు ఏం చేస్తాను గ్రీట్ హాఫ్ అని పెట్టాను అనమాట. అంటే ఏంటి మనం ఏదైతే ఫంక్షన్లో క్రియేట్ చేసి పెట్టుకున్నామో ఆ ఫంక్షన్లో ఉన్న ఫంక్షన్ నేమ్ పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేశానో అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఏమైంది హలో అనే టెక్స్ట్ ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇంకోసారి ప్రింట్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఏం చేశాను గ్రీట్ హాఫ్ అని పెట్టేసి మళ్ళీ ప్లే అరౌండ్ చేసి చూసాను. మళ్ళీ చూస్తే ఏమైంది హలో అనేది వచ్చేసింది. అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఏదైతే ఒక ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని మరలా వాడుకుంటానే ఉండొచ్చు అనమాట. అలా వాడుకోవడానికి ఈ పైథాన్లో ఏం చేస్తారంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉంటే ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంతో పాటు మనం సెకండ్ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ అనేది ఏంటనేది చూద్దాం. ఓకేనా? అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా చూసేసి ఏం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కోడ్ క్రియేట్ చేయకుండా నేను ఏం చేశానంటే ఫస్ట్ కోడ్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫంక్షన్ అని ఏదైతే క్రియేట్ చేశామో ఆ ఫంక్షన్స్ని ఏం చేశానంటే కోడ్ అంతా అయిపోయినాక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. అలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైందో చూద్దాం.
ఏమైంది అంటే నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే నేను రాసిన కోడ్లో కనుక చూసానుకో ఎంప్టీ బాక్స్లో హాఫ్ అని చూడు, రౌండ్ బ్రేసెస్ ఆఫ్ చేసుకుని చూడు, ఆ రౌండ్ బ్రేసెస్ ఆఫ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే రౌండ్ బ్రేసెస్ అనేవి ఇంక్లూడ్ చేసామనుకో అక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది వాడామని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఏం ఫంక్షన్ వాడాను ఫస్ట్ లైన్ తెలుసు, సెకండ్ లైన్లో ఏముంది రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడు, అంటే ఇక్కడ ఏం చేశాను నేను ఏం చేశాను ఒక ఫంక్షన్ అనేదాన్ని వాడుకుంటున్నాను. ఏంటిది ఎంటీగా రౌండ్ బ్రేసెస్ ఉంది, దాని ముందర ఒక టెక్స్ట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి కాలింగ్ ఏ ఫంక్షన్. అంటే నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ని కాల్ చేశానంటే అది ఎక్కడ ఉండాలి ఫస్ట్ ఫంక్షన్ ఉండి ఆ తర్వాత మాత్రం మనం కాల్ చేయాలి. అంతేకాకుండా కాల్ చేసిన తర్వాత ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే నేమింగ్ ఎర్రర్. అంటే నాకు అప్పుడు ఏమొస్తుందంటే అవుట్పుట్లో ఒక నేమింగ్ అనే ఒక ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది రూలు, ఫస్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్లో ఏదైతే ఫంక్షనల్ బ్లాక్లో ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయాలంటే మన ప్రోగ్రాంలో కనుక రీయూజబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ని కాల్ అనేది చేయాలి. అలా కాకుండా మనం చేస్తే ఏమైందంటే ఎర్రర్ అనేది రావడం జరిగింది అనే దాని గురించి లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం అనమాట. దీంట్లో ఇంకెవరికైనా డౌట్ ఉందా? సెకండ్ లైన్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అర్థమైనట్టు సతీష్ డూ యూ హ్యావ్? ఓకే. ఇప్పుడు నాకేమొచ్చింది ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొచ్చింది హలో అనే ఒక టెక్స్ట్ వచ్చింది, ఆ తర్వాత నాకేమొచ్చింది రాహుల్ అనే టెక్స్ట్ వచ్చింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఇంకొక టాస్క్ చేశాను. ఈ ఫంక్షన్తోనే నేను ఏం చేశాను అంటే ఒక ఫంక్షన్తోనే నేను మరొకటి చేద్దాం అనుకున్నాను. అంటే హలో వచ్చి ఆ తర్వాత రాహుల్ అనే పేరు వచ్చింది కదా, అలా కాకుండా నేను ఏం చేద్దామంటే హలో అని వచ్చి దాని తర్వాత స్పేస్ వచ్చి రాహుల్ అనే నేమ్ అనేది వచ్చేటట్లు డిస్ప్లే అయ్యేటట్లు మనం ప్రోగ్రామ్ అనేది రాయాలంటే ఒక ఫంక్షన్తో పాసిబుల్ అయ్యిందా అవ్వదా అనే కాన్సెప్ట్ని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే నా టాస్క్ ఏంటంటే ఇక్కడ మీరు అవుట్పుట్ కనుక చూసారంటే ఏమొచ్చిందో చూడండి. ఏమొచ్చింది హలో అని వచ్చేసి దాని తర్వాత ఏమొచ్చింది రాహుల్ అని వచ్చింది. అంటే నాకేమైంది హలో అని ఒక లైన్లో వచ్చింది, రాహుల్ అనేది పేరు మరొక లైన్లో వచ్చింది. అలా కాకుండా హలో అనే టెక్స్ట్ తర్వాతే రాహుల్ అనే పేరు కూడా వచ్చేటట్లు ఇదే ఫంక్షన్ అనే ప్రోగ్రాంలో ఏమన్నా మాడిఫికేషన్ చేయడం ద్వారా పాసిబుల్ అయ్యిందా అవ్వదా అనే కాన్సెప్ట్ గురించి ఈ సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారు, ఎలా మాడిఫికేషన్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు విందాం అనమాట. ఓకే ఓకే. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. అంటే ఒక ఫంక్షన్లో మనం ఏదైతే రీయూజబుల్ చేసే కోడ్ ఉందో ఆ కోడ్ దాని పక్కనే మనం ఏం చేయాలంటే ఇంక్లూడ్ చేసే నేమ్ అనేది కూడా కలిసి ఒకే లైన్లో రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్లో ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఆ కాన్సెప్ట్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారన్నమాట. అంటే మనం ఒక ఏదైతే రీయూజబుల్ కోడ్ ఉందో ఆ రీయూజబుల్ కోడ్ తర్వాత మనం ఏదైతే నార్మల్ కోడ్లో తీసుకున్న నేమ్ ఉందో ఆ నేమ్ అనేది కంటిన్యూ అయి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే అలా అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. దీంట్లో ఫంక్షన్స్లో వేరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. దానిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఇలాంటి నేమ్ ఏం చేయొచ్చు అంటే ఒకే లైన్లో ఇంక్లూడ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ని ఒకసారి ఫాలో అవుతాం అనమాట. ఓకే. ఆ రూల్ ఏంటంటే ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే క్రియేట్ చేయడం ఏంటిది అనే దాని గురించి పీపీటీలో చూసుకుంటా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ ఆ స్టెప్స్ గురించి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పీపీటీ చూసుకుంటా వెళ్ళిపోతాం. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఈ కాన్సెప్ట్ కనుక మీ అందరికీ అర్థమైందంటే ఫంక్షన్స్ అనేవి ఈజీగా చేస్తారు. ఎవరైతే ఈ కాన్సెప్ట్స్ రావో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఫంక్షన్స్తో డీల్ చేయడం అనేది టఫ్ అవుతుంది అనమాట. ఫంక్షన్స్ అనేవి వాడడం కనుక రాకపోతే ఏమవుతారంటే వాళ్ళందరూ కూడా పైథాన్ డెవలపర్గా సెటిల్ అనేది అవ్వలేరు అనమాట. అందుకని ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా డెప్త్గా ఉండే కాన్సెప్ట్స్ అనమాట. ఒక 20 days కనుక మీరు ఫోకస్ చేశారంటే ఆటోమేటిక్గా ఏమవుతాయి అంటే ఈ డెప్త్ థింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయి?
Vasanta, do you have? No, sir. Okay, thank you. ఓకే అనంత్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పీపీటీలోకి వెళ్ళిపోతాను. ఇక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒకే లైన్లో నేనేం చేశాను, హలో అనే టెక్స్ట్ ఒక పేరుని రెండు కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు ఒకే లైన్లో నా అవుట్పుట్ ఫార్మాట్లో కనుక చూసామనుకో, ఒకే లైన్లో హలో అనే కోడు దాని తర్వాత వచ్చే నేమ్ రెండు కూడా కలిపి రావాలి అంటే మనం ఎలా చేయగలం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అలా ఒకే కోడ్ కనుక మనము ఒకే హలో అనే గ్రీటింగ్ తర్వాత మనం పెట్టుకున్న నేమ్ ఏదైతే రాసాం, ఇక్కడ కోడ్లో నేనేం రాసాను, నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, ఆ వేరియబుల్లో స్టోరేజ్ అవుతున్న వాల్యూ అనేది కూడా కలిపేసి ఒకే లైన్లో కనుక రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే నేర్చుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని అప్లై చేయాలంటే ఎందుకు అప్లై చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని ఫంక్షన్లో ఏవైనా సరే నేమ్స్ ఇలాంటి వాల్యూస్, అంటే నేమ్ అనే దాన్ని ఒక వాల్యూ అంటారు కదా, ఏదైనా ఒక ఫంక్షన్లో ఏవైనా వేరొక నేమ్స్ అనే వాటిని వేరొక వాల్యూస్ అనే వాటిని అప్లై చెయ్యాలి అంటే వాటిని పాస్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ అనే వాటిని అప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఫంక్షన్లో నేనేం చేశాను, హలో అనే టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ తర్వాత నేనేం చేశానంటే రాహుల్ అనే పేరు ఉంది చూడు, ఈ రాహుల్ అనే పేరు ఉంది చూడు, ఈ పేరు కూడా వచ్చేసేసి నాకు రావాలన్నమాట. ఈ హలో అనేది వచ్చి దాని తర్వాత ఇక్కడ నేను ఏదైతే నేమ్ క్రియేట్ చేశానో ఇక్కడ ప్రింట్ అని కొట్టగల నాకేం కావాలంటే హలో వచ్చి దాని తర్వాత రాహుల్ అనే పేరు కూడా రావాలన్నమాట. అలా ఒకే లైన్లో అవుట్పుట్లో రావాలి అనుకో, అలా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ రాహుల్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరుని ఏమంటారంటే వాల్యూ అంటారు. అంటే ఏదైనా ఒక న్యూ వాల్యూని ఫంక్షన్లో యాడ్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తారంటే అలా యాడ్ చేయడాన్ని ఏమంటారంటే పాస్ చేయడం అంటారు. ఏదైనా ఒక వాల్యూని ఫంక్షనల్ బ్లాక్లోకి పాస్ అనేది చెయ్యాలి అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక న్యూ వాల్యూని పాస్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే డీల్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఆర్గ్యుమెంట్స్ అనేది అప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంది చూడు, దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడు, ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే వాల్యూ అనే దాన్ని పాస్ అనేది చేస్తాం అనమాట. ఆ వాల్యూ నేను ఏం తీసుకున్నాను అనుకుంటే వార్డ్ అని ఒక పేరు తీసుకున్నాను. ఇక్కడ నేను ఏదైతే రాసానో ఆ వార్డుని ఏమని పిలుస్తారంటే పాసింగ్ ఏ వాల్యూ అని పిలుస్తారు అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది, అగైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేసామంటే ఫంక్షన్ లోపల ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేశానో ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్తో పాటు మనం ఒక కోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా, ఆ కోడ్లో ఉన్న నేమ్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి రావాలి అంటే మనం అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశామో ఆ ఫంక్షన్తో పాటు మనం ఏం చేసామంటే ఆ ఫంక్షన్లో మనం యూజ్ చేసిన రీయూజబుల్ కోడ్తో పాటు మన దగ్గర ఉన్న వేరొక నేమ్, మన ప్రోగ్రామింగ్లో ఉన్న నేమ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే ఎలా చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ హలో అని చేయకూడదు అనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ రౌండ్ బ్రేసెస్ లోపల ఒక నేమ్ పెట్టుకోవాలి. ఆ నేమ్ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఎంఎస్జి
మెసేజ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఈక్వల్ పెట్టేసి డబల్ కోట్స్లో నేను ఏం చేశానంటే హలో హలో అని పెట్టేసి దాని పక్కన స్పేస్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి ఏదైతే వాల్యూస్ నేను పాస్ చేస్తున్నానో ఆ పాస్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రింట్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ అని పెట్టాను అనమాట. ఎంఎస్జి అని పెట్టాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటనేది మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఈ ఫంక్షన్లో ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఒక వాల్యూ ఇవ్వాలి. అలానే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పక్కన ఉన్న రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడు, ఆ రౌండ్ బ్రేసెస్లో కూడా ఏం చేయాలంటే మనం రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఏదైతే ఒక వాల్యూ ఇచ్చామో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంక్లూడ్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ షార్ట్ కట్ చూద్దాం, తర్వాత ఏందో ఈ టెక్నిక్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమని ప్రింట్ చేద్దాం అనుకున్నాను? ప్రింట్ ఆఫ్ ఏమని చేద్దాం అనుకున్నాను? హలో అనే టెక్స్ట్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అందుకని హలో అని తీసుకున్నాను. ఓకే, ఈ హలో అనే టెక్స్ట్తో పాటు నాకు ఏం రావాలి అనుకున్నాను? నేను రాసే కోడ్లో ఇంక్లూడ్ అయ్యే నేమ్ అనేది కూడా కలిపి రావాలి అనుకున్నాను. అలా కలిపి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని అప్లై చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో ఆ రౌండ్ బ్రేస్లో ఒక వాల్యూని పాస్ చేయాలన్నమాట. అలానే మన దగ్గర ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో, ఏదైతే కోడ్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కోడ్ పక్కన మనం ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి ఒక వాల్యూని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే అక్కడ నేను ఏదైతే రాశానో హలో అనే స్ట్రింగ్ దాని తర్వాత వార్డ్లోకి మనం ఏం చేస్తామంటే వాల్యూని తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకునే వార్డ్ ఆ రెండు ఏమవుతాయి అంటే కాన్కేటినేట్ అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే అవుట్పుట్ ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అది ఎలా ప్రింట్ అయితే ఏంటనేది తర్వాత చూద్దాం. ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది. ఏమన్నా డౌట్ ఉందా? ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నాను. ఏంటిది అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఫంక్షన్లో నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఏమని చేశాను? హలో అనే ఒక వర్డ్ డిస్ప్లే అవ్వాలి అనేసి ఈ వర్డ్ని డిస్ప్లే చేసుకోవాలి. ఎన్నిసార్లు చేసుకోవాలి? నాకు అవసరమైనన్ని సార్లు మల్టిపుల్ టైమ్స్ ఇదే టెక్స్ట్ నేను ఏం చేయాలంటే ప్రోగ్రాంలో రిపీటెడ్గా అంటే రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకున్నాను. అలా చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే దీన్ని రీయూజబుల్ చేసుకోవచ్చు. అలా రీయూజబుల్ చేసుకోవడం ద్వారా మనం రాసే కోడ్లో ఏం జరిగిందంటే హలో అనేది ఫస్ట్ ప్రింట్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ అనేది ఏమైంది అంటే తర్వాత లైన్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలా కాకుండా నేను ఏం చేయాలంటే అలా చేయాలి అంటే ఎలా చేయాలో అర్థమైపోయింది. ఫస్ట్ టాస్క్లో నేర్చుకున్నాను. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫంక్షన్లో క్రియేట్ అయిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ తర్వాత స్పేస్ వచ్చి దాని తర్వాత రాహుల్ అని నేను రాసుకున్న కోడ్లో ఉన్న రాహుల్ అనే నేమ్ అనేది రిపీట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను కోడ్ రాసుకున్నాను కదా, ఇక్కడ కోడ్ రాశాను చూడు, నేమ్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాశాను అంటే రాహుల్ అని తీసుకున్నాను. తర్వాత నేను ప్రింట్ అని కొట్టంగా ఏమైంది? హలో అని వచ్చి రాహుల్ అనేది వచ్చింది. అలా కాకుండా హలో తర్వాతే రాహుల్ అనే పేరు అనేది రావాలి అంటే ఇదే కోడ్లో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలంటే ఆ ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేయాలంటే ఒక వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ చేయాలి. అలానే మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఫంక్షన్ లోపల రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో కూడా మనం ఏం చేయాలంటే ఫంక్షన్ లోపల ఏదైతే ఇన్సైడ్లో మనం ఏదైతే నేమ్ రాశానో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేసినప్పుడే ఏమైంది అంటే మనం చేసే టాస్క్ అనేది అచీవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. ఆర్గ్యుమెంట్ అనేది అప్లై చేయాలి అంటే ఫంక్షన్లో రాయాలి, తర్వాత రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో కూడా మనం ఏం చేయాలంటే సేమ్ వాల్యూని పాస్ అనేది చేయాలి. ఓకే, అలా పాస్ చేయడం ద్వారా అయిపోయిందంటే అవ్వలేదు. ఆ తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే
ఓకే, ఇక్కడికి వెళ్ళి కోడ్లో చూద్దాం. ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం ఏం చేద్దాం అనుకున్నాము హలో అని వచ్చి దాని తర్వాత రాహుల్ అనే పేరు రావాలి. అలా రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కోడ్ రాసేసాను. ఈ కోడ్ అప్పుడు ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కాలింగ్ ఏ ఫంక్షన్ పెట్టకుండా ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఏమని రావచ్చు? రాహుల్ అనే పేరు ఎందుకొని రాహుల్ అనే నేమ్ వచ్చింది ఎందుకొని? ఫంక్షన్ ఇవ్వలేదు సార్. ఏమీ లేదు, కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయలేదన్నమాట. అందుకోసం నాకు ఏమైందంటే రాహుల్ అనే పేరు వచ్చింది. అదే ఇప్పుడు నేను ఏం చేయాలంటే మనం ఏదైతే ఫంక్షన్లో రాసామో ఆ ఫంక్షన్లో రాసిన టెక్స్ట్ అంతా కూడా నాకు అక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంతా కూడా నాకు ఈ కోడ్ లోపల అప్లై అవ్వాలి అనుకో, అప్పుడు నేనేం చేయాలంటే ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తారు? ఇక్కడ రాసుకుని క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ ఏదైతే పెట్టానో ఆ పేరు పెట్టుకోవాలన్నమాట. ఫంక్షన్ నేమ్ ఏం పెట్టుకున్నాను? గ్రీట్ అని పెట్టేసి దాని తర్వాత హాఫ్ని పెట్టాలి. ఓకేదా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, ఆ ఫంక్షన్లో నేనేం చేశాను, ఆర్గ్యుమెంట్ అనేది కూడా అప్లై చేశాను. ఆ ఆర్గ్యుమెంట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. వార్డ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను రాహుల్ అనే పేరు కూడా కలిసి రావాలన్నాను కదా, ఆర్గ్యుమెంట్తో పాటు నేను క్రియేట్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూ కూడా రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే దాని పక్కన ఈక్వల్ అని పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్ అనేది ఇచ్చేసి మనం ఏం చేసామంటే ఇక్కడ కిందకు వచ్చేసి ప్రింట్ నేమ్ అని రాసాం చూడు, ఈ లైన్ని రిమూవ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే హలో అనే టెక్స్ట్ దాని పక్కనే మనం ఏం చేసామంటే మన కోడ్లో ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు రెండు కూడా ఏమైందంటే ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరిగింది. ఎలా జరిగింది అంటే ఇక్కడ నేనేం చేశాను, వార్డు ఇక్కడ ఏం రాశాను, ఇక్కడికి ఉన్న కోడ్లోకి తీసుకెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన కోడ్లో కనుక చూసాను నేమ్ ఈక్వల్ టు రాహుల్ అంటే ఏమైంది, రాహుల్ అనే పేరు నేమ్ అనే వేరియబుల్లోకి వచ్చింది. తర్వాత నేను ఏం చేశాను, గ్రీట్ ఆఫ్ వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని పెట్టాను. అంటే ఏం చేశాను, వార్డ్ అనే ఏదైతే పదం ఉందో ఆ పదము లోపల నేనేం చేశానంటే అది ఒక వేరియబుల్ అనుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే నేమ్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూని తీసుకెళ్ళి అప్లై చెయ్యి అని చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, గ్రీట్ ఆఫ్ అంటే ఏంది, దాని మీనింగ్ ఏంది, ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్లో నేను ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ని వాడుకుంటున్నానని దాని మీనింగ్. అప్పుడు నాకేమైంది, ఈ కోడ్ అంతా వచ్చేసింది. ఈ కోడ్ మీనింగ్ ఏంది, ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో హలో ఉంది ప్లస్ వార్డ్ అని ఉంది. వార్డ్ ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్రాకెట్లో ఏం పెట్టాను చూడు, వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అంటే ఏంది, అంటే నేమ్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు నేను ఏం చేస్తాను అంటే వార్డ్ అనే ప్లేస్ లో వాడుకుంటున్నాను అని దాని మీనింగే కదా. అంటే వార్డ్ అనే పదం ప్లేస్ లో నేను ఏం చేస్తాను అంటే నేమ్ అనే పేరులో స్టోరేజ్ అయిన వాల్యూని వాడుకుంటున్నాను. నేమ్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోరేజ్ అయి ఉంది, రాహుల్ అనే పేరు ఉంది కాబట్టి అప్పుడు నాకేమైందంటే ఇక్కడ వార్డ్ అనే పేరులో ఏమొచ్చిందంటే రాహుల్ అనే స్ట్రింగ్ రావడం అనేది జరిగింది. ఫస్ట్ది స్ట్రింగే, రెండోది స్ట్రింగే. రెండు స్ట్రింగ్ల మధ్యలో ప్లస్ ఉందనుకో ఏమైంది, కాన్కెటినేట్ అనేది అయింది. ఆ కాన్కెటినేట్ అవ్వడం ద్వారా ఏమైంది, ఆ స్ట్రింగులు రెండు కూడా ఏమైంది అంటే యాజ్ యూజువల్ గా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అలా ప్రింట్ అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే హలో రాహుల్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? తర్వాత లైన్లో నేను ఏం చేశానంటే మళ్ళీ అగైన్ ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏం రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, హలో రాహుల్ అని చెప్పి తర్వాత లైన్లో నాకు ఏమైందంటే రాహుల్ అనే పేరు కూడా అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చేసేసాము, ఒక ఫంక్షన్లో ఏదైతే తీసుకున్నామో ఆ ఫంక్షన్లో మనం ఏం చేసామంటే మనం రాసుకునే కోడ్ లోపల వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేశానో ఆ వాల్యూ అనేది ఫంక్షన్లో
ఏదైతే కోడ్ రాసుకున్నానో ఆ కోడ్తో పాటు కలిపి రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు అనేది నాకు అర్థమైంది అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్లో ఏం చేయాలంటే వాల్యూ అంటారు కదా, ఆ వాల్యూస్ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ అనేది చేయాలన్నమాట. వాల్యూ అంటే ఏమంటారంటే ఇక్కడ రాసిన కోడ్ మొత్తంలో కూడా వార్డ్ అనే ఒక పదం రాశాను కదా, దాన్ని వాల్యూ అంటారు. ఆ వార్డ్ అనే పదాన్ని అంటే దాన్ని వాల్యూ అంటారు. ఆ వాల్యూ అనే పదాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న ఫంక్షన్ కోడ్ లోపల అలానే మనం ఏం చేయాలంటే మనం రాసుకునే కోడ్ ఏదైతే ఉందో కాలింగ్ ఫంక్షన్లో కూడా మనం ఏం చేయాలంటే దాన్ని పాస్ చేయడం ద్వారా వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఇలా ఫంక్షన్ లోపల జరిగే టాస్క్ని మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏముందంటే నా దగ్గర ఇక్కడ పీస్ ఆఫ్ ద కోడ్ ఒకటి ఉందన్నమాట. ఏంది డిఈఎఫ్ నుండి గ్రీట్ ఆఫ్ వార్డ్ అని ఉంది, ఎంఎస్జి ఈజ్ ఈక్వల్ టు హలో అని రాసేసి ప్లస్ వార్డ్ అని ఉంది, ప్రింట్ ఆఫ్ ఎంఎస్జి అని ఉంది, తర్వాత నాకు ఏముందంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది, గ్రీట్ ఆఫ్ వార్డ్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది. ఇన్పుట్లో నేను తేజ్ అని తీసుకున్నాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్? నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? గెస్ ఎనీవన్. ఎందుకంటే ఏమని రావచ్చు నా హలో తేజ్ అని రావచ్చు అనమాట. అలా ఎలా వచ్చిందంటే మీరే చూడండి. పైన ఏం రాశాను? డిఎఫ్ అని రాసి ఒక కోడ్ రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. కింద నేను ఏం చేశాను? డిఎఫ్ తర్వాత ఇంకొక కోడ్ అనేది రాసుకున్నాను. అంటే ఏంటి? నార్మల్గా ఒక కోడ్ రాసుకున్నాను. నేమ్ ఈక్వల్ టు ఏమని పెట్టాను? ఇన్పుట్ ఆఫ్ అన్నాను. ఇన్పుట్ ఆఫ్ అన్న అంటే ఏంటి? ఇన్పుట్లో ఏం రాసుకున్నాను? తేజ్ అని తీసుకున్నాను. అంటే ఏమైంది? తేజ్ అనే వాల్యూ ఏమైంది? నేమ్ అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిపోయింది. ఓకే, నేమ్ అనే వేరియబుల్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఏమైందంటే తేజ్ అనే వాల్యూ అనేది స్టోరేజ్ అయిపోయింది. ఓకే, తర్వాత లైన్లో నాకేముంది? గ్రీట్ ఆఫ్ అని ఉంది, గ్రీట్ హాఫ్ అని ఉంది. హాఫ్ అని ఉంది అంటే ఏంటిది? గ్రీట్ హాఫ్ అని ఉంది. అంటే గ్రీట్ హాఫ్ అని ఉంది అంటే ఏంటి? గ్రీట్ అనే దాన్ని ఏమంటారు? ఫంక్షన్లో ఉన్న నేమ్. అంటే ఒక ఫంక్షన్లో ఉన్న నేమ్ దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక వచ్చినాయి అంటే దాన్ని ఏమంటారు? కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే నేనేం చేశాను? ఫంక్షన్లో ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాశానో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వు, ఈ లైన్లో నాకు ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఈ కాలింగ్ ఏ ఫంక్షన్లో నేనేం రాశాను? రౌండ్ బ్రేసెస్ లోపల సమ్ టెక్స్ట్ అనేది పెట్టానంటే దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అంటే ఆర్గ్యుమెంట్ అనే దాన్ని నేను క్రియేట్ చేశాను. ఆర్గ్యుమెంట్ అంటే అసలు ఏంటిది అంటే ఏదైనా ఒక వాల్యూని ఫంక్షన్తో పాటు ఫంక్షన్లో రిపీట్ అయిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో, ఫంక్షన్ బ్లాక్లో మనం క్రియేట్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్తో పాటు ఒక న్యూ వాల్యూని కూడా కలిపి నాకు డిస్ప్లే చేయాలి అంటే నేనేం చేస్తానంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి నేనేం చేస్తానంటే అచీవ్ అనేది చేస్తాను అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న మెయిన్ ఫంక్షన్లో కూడా మనం ఏం చేయాలంటే ఒక చిన్న చేంజెస్ అనేవి చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి క్రియేట్ అయ్యా లేదో చూసుకోవాలి. ఏం క్రియేట్ అయ్యంటే ఫంక్షన్ లోపల ఏముందంటే నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ పక్కన మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది ఉందా లేదనేది చూసుకోవాలన్నమాట. ఆ వాల్యూ ఏమనుంది? వార్డ్ అనే వాల్యూ అనేది క్రియేట్ అయింది. అదే వార్డ్ అనే వాల్యూ అనేది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో కూడా మనం వాడామా లేదని చూసుకోవాలి. వాడాము. ఏదైతే వార్డ్ అనే పేరు వాడానో ఆ పేరు పక్కన నేనేం రావాలి అనుకుంటున్నా అంటే నేను నేమ్ ఏదైతే వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కూడా రావాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా మన మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే ఆ వార్డ్ మనం ఏదైతే వార్డ్ అనేది క్రియేట్ చేశానో ఆ వార్డుతో పాటు నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ అని పెట్టి కాలింగ్ ఏ ఫంక్షన్లో ఆ వేరియబుల్ కూడా ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే ఈ ఫంక్షన్లో ఉన్న రెండో లైన్ ఏం జరిగింది? ఎంఎస్జి ఈజ్ ఈక్వల్ టు హలో ప్లస్ వార్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి? నేమ్ అనే వేరియబుల్ ఏముంది? తేజ అని ఉంది కాబట్టి వార్డు హలో ప్లస్ తేజ అంటే ఏమైంది? హలో తేజ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ అర్థమైనట్టేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అది ఏంటిది అంటే వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్లో మనం ఏం చేసామంటే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఒక్కటే ఉంచేసేసి మిగతా దాన్ని తీసేసాం. అంటే ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఇక్కడ నేను
ఇదే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే ఇంకొకలా కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏంటిది ఎంఎస్జి అంటే మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే హలో అని పెట్టేసేసి తర్వాత నేను స్పేస్ ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశాను ప్లస్ అని పెట్టేసి అక్కడ ఏం చేశాను ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఎంఎస్జి అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుంది హలో రాహుల్ అనేది రావచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏదైతే ఉందో దాంట్లో ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో చూడు, ఈ ప్రింట్ ఆఫ్ అనే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తాన్ని నేను చేసుకున్నానంటే ఇక్కడ తీసేసేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఉందో కాలింగ్ ఏ ఫంక్షన్ దాని తర్వాత తీసుకొచ్చి ఆ కోడ్ని నేను ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇప్పుడు ఏం రావచ్చు అంటే నాకేం రావచ్చు అంటే ఒక ఎర్రర్ అనేది రావచ్చు అనమాట. ఏంటిది నేమింగ్ ఎర్రర్ అనేది రావచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫంక్షన్లో మనం ఏదైతే ఉందో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్లో రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ప్రింట్ అనే ఆప్షన్తో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఫంక్షన్లో నుండి తీసేసి వేరొక చోటు కనుక మనం ఇచ్చామంటే అప్పుడు ఏమైందంటే ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరగదు. ఎప్పుడైతే ఫంక్షన్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవ్వదో అప్పుడు మనకి ఏమైందంటే నేమింగ్ అనే ఒక ఎర్రర్ రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే సరే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో డిస్ప్లే చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఆ డిస్ప్లే చేసే కంటెంట్ని కనుక లేకుండా కనుక మనం క్రియేట్ చేసాం ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది. అలా ఉండడం ద్వారా మనకి ఏమైందంటే ఒక నేమింగ్ అనే ఒక ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అది ఎందుకు వచ్చింది ఏంది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అలా రాకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ప్రింట్ ఆఫ్ అండ్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ప్రింట్ ఆఫ్ తో క్రియేట్ చేసేసానో ఆ కోడ్ అనేది ఇక్కడ ఉండడం ద్వారా నాకేమైందంటే ఆ ఎర్రర్ని మనం ఏం చేయొచ్చు అంటే రెక్టిఫికేషన్ అనేది చేయొచ్చు. అంటే మరొక కీవర్డ్ని నేర్చుకున్నాను. ఏంది ఒక ఫంక్షన్ కనుక క్రియేట్ చేస్తే దానిలో రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ప్రింట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రింట్ చేసే కంటెంట్ అనేది మనం లేకుండా కనుక చేసామంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు అనే మరొక కీవర్డ్ గురించి ఈ సెషన్లో తెలుసుకున్నాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడి హ్యావ్? ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు రాకపోతే ఏమవుతామంటే ఫర్దర్గా థింగ్స్ అన్నింటిని కూడా మనం నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అనమాట. ఓకే. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఆ వాల్యూ కనుక తీసేస్తే దాన్ని ఎలా ప్రింట్ చేస్తారు ఏందో తెలుసుకోవాలంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అనేది కనుక మనకు బాగా వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఫంక్షన్స్ అన్ని కూడా ఈజీగా తెలియచేయచ్చు అనమాట. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మొత్తం కూడా తెలియాలంటే టుమారో చెప్పే కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళు మాత్రమే తర్వాత ఏం చేస్తారంటే ఊప్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఆ ఊప్స్ అనే దాంట్లో రాణించగలము. అంటే పైథాన్లో ఎవరైతే ఊప్స్ అనే కాన్సెప్ట్ని చేయగలరో వాళ్ళకి మాత్రం ఏమవుతాయి అంటే బెటర్గా ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను అనమాట. అంటే పైథాన్లో మనం నేర్చుకునే కంటెంట్స్ ఏంటి అంటే 3 కంటెంట్స్ అనమాట అందరూ నేర్చుకునేది. మొదటిది ఏంటంటే కండిషన్ స్టేట్మెంట్ ఫామ్ చేయడం అనేది నేర్చుకుంటారు. రెండోది ఏంటంటే లూప్స్ అనే కండిషన్ అప్లై చేయడం అనేది ఎలా అనేది నేర్చుకుంటాం. తర్వాత హూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని అప్లై చేయడం ఎలా అనేది కనుక మనం నేర్చుకున్నాం అంటే ఆటోమేటిక్గా ఈజీగా ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తాను. ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎవరికైనా కానీ అర్థం కాలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే నేను ఈరోజు చెప్పిన సెషన్ ఉందో అదే సెషన్ని మరలా రిపీట్ చేసుకోవడం ద్వారా మీకు ఏమైందంటే 100% అర్థం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? Okay, that's it for today's session. Thank you for joining everyone. Have a great day and bye-bye.